హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా చోలే. దీన్ని ముందుగా ఒక 5 to 6 అవర్స్ వాటర్లో నానపెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ముందుగా వాటర్లో నానపెట్టి ఒక 5 to 6 అవర్స్ ఉడకపెట్టి పక్కన ఉంచుకున్నానండి. సో ఉడకబెట్టుకున్న చోలే ఒక బౌల్. ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు. ఆనియన్స్ పేస్ట్, టొమాటో పేస్ట్. సో టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, హోల్ గ్రామ్ మసాలా. సో దీంట్లో ఇలాచీ, చెక్క, లవంగం, సాజీరా, ధనియాలు ఇవన్నిటిని లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో దీని హోల్ గ్రామ్ మసాలా. చింతపండు పేస్ట్. సో చింతపండుని వాటర్లో కొంచెం ఒక 15 minutes నానబెట్టుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చోలే మసాలా. ఇది బయట అన్ని షాప్స్లో దొరుకుతుంది. పెరుగు, ఆయిల్, షుగర్ కొద్దిగా, వాటర్, కొత్తిమీర. సో ఇంగ్రీడియంట్స్ అని చూసాం కదా. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 tablespoons ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 3 tablespoons వేసుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 teaspoon ఆఫ్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 teaspoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా. దీంట్లోకి ముందుగా ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 2 tablespoons వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 3 tablespoons ఆఫ్ టొమాటో పేస్ట్ వేసుకోవాలి. సో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ కూడా కుక్ చేసుకున్నాం కదా పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు 1 tablespoon ఆఫ్ చింతపండు రసాన్ని వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ బాగా కుక్ అయ్యాయి కదా. దీంట్లోకి ఇప్పుడు 1 tablespoon ఆఫ్ కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్. సో ఇవన్నీ బాగా మిక్సెడ్గా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో దీని ఇప్పుడు ఒక 3 minutes వరకు కుక్ చేసుకోవాలి. సో ఒక 3 minutes వరకు కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చోలేని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. అన్ని శనగల్ని ప్యాన్లో వేసుకోకుండా ఒక 2 tablespoons ఆఫ్ శనగల్ని పక్కన తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనము మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయితో కానీ ఒక స్పూన్తో కానీ ఇలా చిదుముకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇది దేనికి అంటే తర్వాత కూరలో యాడ్ చేసుకోవడానికి. సో ఇలా చేయడం వల్ల కూరలో కొంచెం థిక్నెస్ వస్తుంది, అంటే గ్రేవీ ఫామ్ అవ్వడం కోసం. ఇట్లా మ్యాష్ చేసి పెట్టుకున్న శనగల్ని ఇలా కూరలో కలిపేసుకోవాలి.
అది బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సో కూర ఆల్మోస్ట్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ చోలే మసాలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి. సో ఇప్పుడు పెరుగు మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. సో లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. సో ఆయిల్ స్పిల్ అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ కూర ఉడికిపోయినట్టే. ఆల్రెడీ చోలే మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చోలే గరం మసాలా కర్రీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో వేడివేడిగా చోలే మసాలా కర్రీ రెడీ అయిందండి. సో ఇది ఆల్ వెరైటీస్ ఆఫ్ రోటీస్లోకి అండ్ బిర్యానీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplaza లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.com లోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.